హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. ఓవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఈ పిజ్జా అంటే ఇష్టం కదండి. ఇంట్లో అయితే సింపుల్గా ఈ పిజ్జా చేసేసుకోవచ్చు అండి. నేనైతే వెజ్ పిజ్జా అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అచ్చం మనం బయట కొనుక్కుంటే ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా వాడేసుకోవచ్చండి. నేనైతే మైదాతో చేస్తున్నాను. ఇలా మైదా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా ఉప్పునైతే వేసేసుకోండి. మనం ఇందులో ఈస్ట్ ఏం వేయనవసరం లేదండి. ఈస్ట్ లేకుండా మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసేసుకోవాలి. ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోండి. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ని వేసేసుకోండి. మనం కేక్లో యూజ్ చేస్తాం కదా, బేకింగ్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కోల్డ్ వాటర్ని అయితే వేసేసుకోవాలండి. బాగా చల్లగా ఉన్న వాటర్ని వేసేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలిపేసుకోండి. పిండి అనేది కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీగా ఉండేలాగా చూసేసుకోండి. పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మనకి వేసుకున్న ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి పిండి అనేది ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు అయితే మనం పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది పొంగి బాగా వస్తుంది. పిజ్జా అనేది కంపల్సరీగా ఒక 10-15 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ ప్లేట్లోకి అయితే పిజ్జా చేసుకుంటున్నామో ఆ ప్లేట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పిజ్జా అనేది ఈజీగా వస్తుందండి ప్లేట్ నుండి. ఇలా ఆయిల్ వేసేసుకొని మనం ప్లేట్ అంతా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా, మనం తీసుకున్న పిండిని 2 ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోండి. అంటే మనం 2 పిజ్జాలు చేసేసుకోవచ్చు మనం తీసుకున్న పిండికి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే ఈ పిజ్జా బేస్ని మనం ఇలా ఒత్తేసుకోండి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అయితే పిజ్జా బేస్ని అయితే ఒత్తేసుకోవాలండి. చూడండి, ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు చేతులతో ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నైఫ్ స్పూన్తో అయితే మనం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు అయితే కంపల్సరీగా పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి పిజ్జా అనేది కింది వరకు బేక్ అవుతుంది చక్కగా. ఇప్పుడు పిజ్జా పేస్ట్ని అయితే మనం వేసేసుకోండి. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, ఈ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు పిజ్జా సాస్ని ఇలా పిజ్జా బేస్కి మొత్తం అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న చీజ్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా చీజ్ని మొత్తం పిజ్జా బేస్పై అయితే వేసేసుకోండి. ఇలా చీజ్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు అనేది కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసేసుకోండి. అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నేను గ్రీన్ క్యాప్సికమ్ లేదనేసి గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకుంటున్నాను, లుకింగ్ బాగుంటుందని. ఇలా మనం వెజిటేబుల్స్ పెట్టేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం చీజ్ని అయితే తురిమి వేసేసుకోవాలండి. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా వేసేసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఫస్ట్ నేను పెట్టేసుకున్నానండి. ఇది 10 నిమిషాల తర్వాత ప్రీ హీట్ అయిపోతుంది కదా, తర్వాత నేను పిజ్జాని అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ చేయగానే గిన్నె మొత్తం మాడిపోయింది. మళ్ళీ ఆ గిన్నెని తీసేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోనే పిజ్జా అయితే చేస్తున్నానండి. ఇలా పిజ్జా పెట్టేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్కి అయితే మనకి పిజ్జా అనేది బేక్ అయిపోయింది. పిజ్జా అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిందండి, చాలా బాగుంది. అచ్చం మనం బయట కొనుక్కున్నట్టే ఉంది. పిజ్జా చేసేయండి. ఇందులో నేను ఎక్స్ట్రా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదండి, అన్నీ మనకి ఇంట్లో దొరుకుతున్న వాటితోనే ఇలా వెజ్ పిజ్జా అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.